కాకినాడలో చాలా ఫేమస్ అయిన చిట్టిబాబు కోడిపలవ్ రీసెంట్గా అయితే మన వైజాగ్లో ఓపెన్ చేశారండి. ప్రెజెంట్ అయితే ఈ చిట్టిబాబు కోడిపలవ్ చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని ఎక్కడ చూసినా సరే చిట్టిబాబు కోడిపలవ్ కోసమే. దీని అడ్రస్ అయితే మన వైజాగ్ ఎంవిపి కాలనీ సమతా డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉంది. మేము వచ్చిన రోజు సండే అవ్వడం వల్ల ఏమో చాలా బిజీగా ఉంది, చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న పలవుల్లో 130 రూపీస్ చికెన్ పలవ్ రీజనబుల్ ప్రైస్ అవ్వడం వల్ల చాలా ఫేమస్ అండి. వాటితో పాటుగా చికెన్ జాయింట్ పలవ్, నాటుకోడి పలవ్, మటన్ పలవ్, ప్రాన్స్ పలవ్, ఇంకా చాలా రకాల నాన్ వెజ్ వెరైటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మేమైతే ఒక చికెన్ పలవ్, ప్రాన్స్ పలవ్ కోసం అయితే వచ్చాము. క్రౌడ్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల బౌన్సర్లను కూడా అరేంజ్ చేసి క్యూ పద్ధతి అయితే పెట్టారండి. మేమైతే క్యూలో వెళ్ళి దాదాపు 20 నిమిషాల తర్వాత 2 పలవ్స్కి టోకెన్స్ అయితే తీసుకున్నామండి. మీరు ఎప్పుడైనా 3-4 మెంబర్స్ అయితే వచ్చి ఉంటే ఈ 500 రూపీస్ స్పెషల్ పలవ్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. మాకైతే టోకెన్ ఇచ్చిన 20 నిమిషాల తర్వాత అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇదిగోనండి, ఇదే చిట్టిబాబు కోడి పలవ్ స్పెషల్ ప్యాకెట్స్. ప్రస్తుతానికైతే ఈ ప్యాకింగ్తో కూడిన ప్యాకెట్స్ అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే ఓన్లీ టేక్ అవే అండి, డైనింగ్ అయితే ఇంకా అరేంజ్ చేయలేదు. అందుకే మాకు దగ్గరలో ఉన్న తెన్నేటి పార్క్ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ అయినా సరే సముద్రపు గాలికి చాలా చల్లగా పీస్ఫుల్గా కూడా అనిపించింది. అయితే డైనింగ్కి ఇదే కరెక్ట్ ప్లేస్ అని మేము డిసైడ్ అయ్యాం. ఈ చల్లటి గాలిని, బీచ్ వ్యూని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయాలని ఎవరికుండదు చెప్పండి. మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అయితే నచ్చింది. ఇదిగోనండి, ఇదేనండి చిట్టిబాబు కోడిపలవ్ ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ అయితే చూడడానికి అయితే చాలా క్వాలిటీ పేపర్ తోటి చాలా క్యూట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి. ఇక మన ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే మొదటగా చికెన్ పలవ్ అయితే వచ్చింది. చూడగానే మాకైతే బగారా రైస్ లాగా అనిపించిందండి. దాదాపుగా 5 to 6 చికెన్ పీసెస్ తోటి రైస్ క్వాంటిటీ కూడా పర్వాలేదు, బాగానే ఇచ్చారు. ఇక ఈ ప్యాక్ అయితే ఈజీగా 2 personsకి అయితే సరిపోతుంది. ఈ చికెన్ పలవ్ ప్రైస్ అయితే దాదాపుగా 130 రూపీస్ అయితే పడింది. ఇక ఈ బిర్యానీతో పాటు 2 గ్రేవీస్ కూడా ఇచ్చారండి. ఎక్స్ట్రా స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఈ గ్రేవీ తోటి తింటే చాలా బాగుంటుంది. ఇక పలవ్ కోసం చెప్పాలంటే ఒక ఎగ్, 6 చికెన్ పీసెస్ తోటి 130 రూపీస్ వర్తే అని చెప్పాలి. టేస్ట్ అయితే మరీ అంతలా కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది. ప్రైస్ బట్టి టేస్ట్ పర్వాలేదు అని అనిపిస్తుంది. మాకైతే కొంచెం స్పైసీ అనిపించింది. స్పైసీ లవర్స్కి అయితే ఈ చికెన్ పలవ్ చాలా బాగా నచ్చుతుంది. ఈ చల్లని అట్మాస్ఫియర్లో వేడి వేడి చికెన్ పలవ్ అంటే ఆ ఫీల్ మామూలుగా ఉండదండి. ఫుడ్ లవర్స్ ఎవరైనా సరే ఇలాంటి ఫీల్ని ఇలాంటి ప్లేస్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మన నెక్స్ట్ ప్యాక్ ఏంటో తెలుసు కదండి, అదే ప్రాన్స్ పలవ్. ఇంకా ప్రాన్స్ పలవ్ ప్యాక్ ఓపెన్ చేయగానే మాకైతే మంచి మసాలా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. మావాడైతే చూడండి ఎగ్ కోసం తెగ వెతికేసుకుంటున్నాడు. బట్ లక్కీగా దీంట్లో కూడా ఎగ్ ఇచ్చారు. మావాడైతే ఎగ్తో పాటు ప్రాన్స్ కూడా ఇష్టంగా తిన్నాడు, బాగా నచ్చింది అన్నాడు. నాకు కూడా ఈ ప్యాక్లోని ప్రాన్స్ బాగానే ఇచ్చారని అనిపించింది. ఈ ప్రాన్స్లో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే ఫ్రై పీసెస్ ఉన్నాయి, కొన్ని గ్రేవీ పీసెస్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, ప్రాన్స్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. దీని ప్రైస్ అయితే 250 రూపీస్ అయితే పడిందండి. టేస్ట్ అంటే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రాన్స్ పలవ్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఈ ప్రైస్కి ఈ క్వాంటిటీ కొంచెం తక్కువ అని అనిపించింది. ఎవరైనా ఫుడ్ లవర్ అయితే ఈ ప్రాన్స్ పలవ్ ఈజీగా కడుపు నిండా తినచ్చండి. ఇక ఈ చిట్టిబాబు కోడి పలవ్స్లో చాలా రకాల పలవ్స్ ఉన్న ఈ 2 రకాల పలవ్స్ అయితే మాత్రం చాలా ఫేమస్ అండి. అందుకే ఈ 2 ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాం. రైస్ కూడా డిఫరెంట్గా ఉంది, క్వాంటిటీ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు. చికెన్ పీసెస్, ప్రాన్ పీసెస్ 2 కూడా బాగానే వచ్చాయి. ఆ ప్రైస్ బట్టి చెప్తే చాలా వర్తబుల్. ఫైనల్గా చెప్పాలంటే 2 పలవ్స్ కూడా స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా వస్తాయి. మేమైతే 2 పలవ్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక మా లంచ్ అయిపోగానే ఇక తెన్నేటి పార్కులో ప్రతి వ్యూలో కూడా మేము ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. తెన్నేటి పార్కు మధ్యాహ్నం టైంలోనైనా సరే చాలా కూల్గా ఉంది. ఆఫ్టర్నూన్ అయినా సరే చాలా మంది వస్తున్నారండి విజిట్ చేయడానికి తెన్నేటి పార్క్ని. తెన్నేటి పార్క్ వ్యూ కూడా అంత బాగుంటుంది. ఈ కొండ మీద నుంచి ఈ తెన్నేటి పార్క్ పైనుంచి బీచ్ వ్యూ చూస్తే చాలా బాగా నచ్చుతుందండి ఎవరికైనా సరే. ఇంకా ఈవినింగ్ అవ్వగానే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ తెన్నేటి పార్క్కి స్పెషల్ అట్రాక్షన్ ఈ షిప్ అండి. ఈ షిప్ ఒకనొక టైంలో అయితే ఈ ఒడ్డుకైతే కొట్టుకొచ్చిందండి. యాక్చువల్గా ఈ షిప్ని అయితే రెస్టారెంట్గా క్రియేట్ చేస్తామని అన్నారండి. ఇంకా దాని ప్రాసెస్ ఎంతవరకు అయిందో ఏటో మనకేం తెలీదు. నెక్స్ట్ మన వైజాగ్లో ఉన్న రెస్టారెంట్లో స్పెషల్ రెస్టారెంట్ ఈ షిప్ అయితే రాబోతుంది. బీచ్ వ్యూ చూస్తూ రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది.
మా వైజాగ్కి దేవుడిచ్చిన స్పెషల్ గిఫ్ట్ అండి ఈ బీచ్. అలాంటి బాధలు కష్టాలు ఉండైనా సరే మనం బీచ్కి రాగానే ఈ అట్మాస్ఫియర్ చూడగానే మన కష్టాలన్నీ కూడా మర్చిపోవచ్చండి. ఎవరి ఫేస్లో అయినా ఈజీగా స్మైల్ వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా మన చిట్టిబాబు కోడిపలావ్ టేస్ట్, మన తెన్నేరు పార్క్ బీచ్ వ్యూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు వైజాగ్ పీపుల్ అయితే ప్లీజ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వైజాగ్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.